సభ్య సమాజం తలదించుకునేలా ఓ కామాంధుడు వరుసకు కూతురైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మాల నాగేందర్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి వరుసకు కూతురైన బాలికను భయభ్రాంతులకు గురిచేసి కొన్ని నెలల పాటు అత్యాచారం చేశాడు. అయితే బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో సదరు కామాంధుడి సహాయంతోనే ఆధ్వర్యంలోనే ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు బాలిక తల్లిదండ్రులు. అక్కడ బాలిక గర్భం దాల్చిందని తేలడంతో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు. అయితే బాలిక తల్లిదండ్రులు వైద్యులను నిలదీసి అడిగితే అసలు విషయం బయటపడింది. దీంతో అక్కడి నుంచి ఆ కామాంధుడు పరారయ్యాడు. బాధితులు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వద్దంటే కానీ బలాత్కారం చేసినాడు. ఏడిచిన నాటకైనా వద్దు, చిన్నప్ప నువ్వు చిన్నప్పు కావాలంటే నీకేం కావాలో మా ఎక్కువ కొడుకు ఇప్పిస్తాను, అది ఇదని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశాడు. చూసా నేను నాకు నా నాటకైనా నేను వద్దంటే కానీ నా మాట నమ్మలేకున్నా వాడు ఏమన్నాడా, నీకేం కాదు, నీకేం చిన్నపిల్లకి ఏం కాదులే, నీకేం నాను ఉండాను, నీకేం మెదపడద్దు, అది పెండ్లు కాలేకుండా పిల్లలు నిండు మనసులు గారు పెండ్లు అయిన నోటి నిండు మనసులు అయ్యేదని ఇట్లా అబద్ధాలు చెప్పాడు సార్. సబ్బు కాసి ఏమన్నా అయితే నాను ఉండాలి, నా ప్రాణం ఇస్తాను లేకపోతున్నాడు అన్నాడు. అన్నిందానికి నాకు జ్వరం వచ్చేది సార్. మొన్న జ్వరం వచ్చి కడుపు నొప్పి లేచింటే హాస్పిటల్ పోయింటే నిండు మనసు ఉండవమ్మా అంటారు. 3 నెలలు అంటారు. వాడు ఇంక ఊర్లో కనపడినట్లు పోయాడు. వాళ్ళ అన్న కొడుకు ఏమో అయ్యేదంటే కర్నూలులో ఉన్నాడు. అస్సలు రావడం లేదు. నేను ఇంక కేసు పోతే పెద్ద సారద్దుకు రాపించుకుని పేరు కేసు పెట్టి నాగేంద్ర పొలం పనే. For more updates, please subscribe 99 TV Telugu.